ప్రముఖ క్రికెటర్ మాజీ ఎంపీ అజరుద్దీన్ తెలంగాణ కేబినెట్ లో మంత్రి అవటం అభిమానులు క్రికెట్ ప్రేమికులు సంతోషించాల్సిన వార్తే. కానీ ఇంకో 10 రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఈయన ఒక్కరనే మంత్రి చేయటం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అజరుద్దీన్ పై తీవ్ర అభియోగాలు మోపుతూ మతపరంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేరుగా ఆరోపణలు చేయకుండా రేవంత్ ఈ పదవిని మైనారిటీలను మోసం చేయడానికే ఇచ్చారని, ఇది 6 నెలల పదవేనని వ్యాఖ్యానిస్తోంది. మైనారిటీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసిందన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్ల సంఖ్య సుమారు 1,00,000. పైగా రాష్ట్ర కేబినెట్ లో మైనారిటీలు ఎవరూ లేకపోవడంపై అసంతృప్తి ఉందని సీఎం రేవంత్ కు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి విరుద్ధంగా మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. అయితే రాజస్థాన్ లో బీజేపీ కూడా ఉప ఎన్నికల సమయంలోనే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో ఈ వాదన వీగిపోయినట్లయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లోనే అధికారం చేపట్టినప్పటికీ మైనారిటీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో కేబినెట్ లో ఈ వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశించిన సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజహర్ను మంత్రిని చేయటం మైనారిటీ ప్రాతినిధ్యం కోసం కాదని, ఉప ఎన్నికల్లో పరిస్థితి అంత బాగాలేదన్న సమాచారంతోనేనని కొందరు విశ్లేషకుల అంచనా. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు సీఎం రేవంత్ ను సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచార సభే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నా లోలోపలి అనుమానం కారణంగానే మైనారిటీ వర్గానికి చెందిన అజహర్ను మంత్రిని చేశారని వీరంటున్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవటం సాధారణంగా జరిగేదే. కానీ ఓటమి ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అంచనా. ఇప్పటి వరకు జరిగిన సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. కొందరు మైనారిటీ నేతలను కూడా ఆకర్షించడం కూడా కాంగ్రెస్ దృష్టిని మీరిపోలేదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పరిగణలోనికి తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున సీఎం సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావులు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. దీంతో ఈ ఉప ఎన్నిక ఆయనకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇంతకీ అజహర్ నియామకం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమా కాదా అంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు రాకపోయినా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కాలంలో రాజకీయ పార్టీల నుంచి నైతికత ఆశించడం అత్యాశే. కాంగ్రెస్ ప్రముఖుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన అజర్ ఈ ఉప ఎన్నికల్లోనూ బరిలోకి దిగాలని ఆశించిన టికెట్ నవీన్ యాదవ్ కు దక్కింది. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది. కానీ దానికి ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అంటే ఎమ్మెల్సీ కాకముందే అజహర్ నేరుగా మంత్రయ్యారన్నమాట. ఇంకో 6 నెలల్లోపు అజహర్ ఎమ్మెల్సీ కాలేకపోతే మంత్రి పదవి వదులుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా అజహర్ కు మంత్రి పదవి దక్కటం కాంగ్రెస్ కు మేలు చేస్తుందా లేదా అన్నది ఇంకో 10 రోజుల్లో తేలనుంది.